మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని మంత్రి సిద్ధర్బాబు ఫైర్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లు ఉన్నారని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ సర్కారని, మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ నిర్ణయించిన జీవో జారీ చేశారని స్పష్టం చేశారు. ఇక మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదని ప్రశ్నించారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదని నిలదీశారు. 2021లో మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారని అన్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారని స్పష్టం చేశారు. సంబంధించి 200 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేము చెప్పింది కాదు, ఇది జియో. 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జీవో తీయటం జరిగింది. మేము జీవోని ఏది చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ జీవో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8,480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు అక్రమ కట్టడాలను. ఈ మీటింగ్ కు సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా